ఓం నమో వెంకటేశాయ. కౌసల్యా దశచక్రిరాజతనయం రామాద్యనారాయణం నానావస్త్రవిభూషణాదిసహితం హస్తౌ ధనుర్వాణకం కర్ణే కుండలహేమరత్నజడితం రూపం సదా రమ్యకం సత్యం శ్యామలసుందరం చ సుఖదం శ్రీరామచంద్రం భజే. కౌసల్య దశరథుల యొక్క ప్రియపుత్రుడు పట్టు పీతాంబరములు ధనుర్బాణములను ధరించి రమ్యమైనటువంటి స్వరూపంతో భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 267వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి రాజీవ నేత్రాయ రాఘవాయ నమో అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ కుమార్ గారు, అలాగే వయోలిన్కి జి చక్రపాణి గారు, బి గోపాల్ గారు మృదంగ సహకారంతో, జె ఉదయ్ భాస్కర్ గారు శృతితోటి ఈ సంకీర్తనను ఆలపిస్తారు. మనమందరం కూడా చక్కగా శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకల్యాణ గుణాభిరామః సీతాముఖ అంబోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు రాజీవనేత్రాయ రాఘవాయ నమో. రాజీవనేత్రాయ రాఘవాయ నమో. సౌజన్య నిలయాయ జానకీశాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో. సౌజన్య నిలయాయ జానకీశాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో. దశరథతనూజాయ తాటకదమనాయ కుశికసంభవయ గోపనాయ. దశరథతనూజాయ తాటకదమనాయ కుశికసంభవయ గోపనాయ. పశుపతి మహాధనుర్భోజనాయ నమో. పశుపతి మహాధనుర్భోజనాయ నమో. విశద భార్గవ రామ విజయకరణాయ
पशुपति महाधनुर्भोजनाय नमो विशद भार्गव राम विजयकरणाय राजीव नेत्राय राघवाय नमो सौजन्य निलयाय जानकीशाय राजीव नेत्राय राघवाय रावणाय संयमीनाथवरदाय अतुलित अयोध्या पुराधिपाय हत रावणाय संयमीनाथवरदाय अतुलित अयोध्या पुराधिपाय हितकर श्री वेंकटेश्वराय नमो हितकर श्री वेंकटेश्वराय नमो विततवाविलिपाटि वीररामाय हितकर श्री वेंकटेश्वराय नमो विततवाविलिपाटि वीररामाय राजीव नेत्राय राघवाय नमो सौजन्य निलयाय जानकीशाय राजीव नेत्राय राघवाय नमो सौजन्य निलयाय जानकीशाय राजीव नेत्राय राघवाय नमो राघवाय नमो राघवाय नमो नमो దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః
श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरम् 39 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूत रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 39 सर्गः। ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్రమూర్తి సీతాదేవికి అరణ్యవాసంలో ఉండే కష్టాల గురించి వర్ణించి చెబుతున్నారు. అరణ్యం అనేది దుఃఖాన్ని కలిగిస్తుంది తప్ప అక్కడ సుఖలేశమైనా ఉండదు.
అరణ్యవాసం వేరు, అరణ్యవాస వ్రతం వేరు. ప్రతిదీ ఒక వ్రతంగా చెయ్యాలి. చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు కష్టాన్నైనా నియమంగానే అనుభవిస్తారు, సుఖాన్నైనా నియమంగానే అనుభవిస్తారు. అత్యుత్సాహాన్ని చూపించరు, ఎప్పుడూ సమస్థితిలో ఉంటారు. అరణ్యవాసం చెయ్యండి అని రామచంద్రమూర్తికి చెప్పంగానే అరణ్యవాసాన్ని ఎంత నిక్కచ్చిగా సంప్రదాయబద్ధంగా శాస్త్ర ప్రకారం చెప్పబడిన ప్రమాణాలతో నేను ఆచరించాలి. వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఎంత నియమబద్ధంగా ఉంటారో ఐహిక వాంఛలన్నీ విడిచిపెట్టి ఆ విధంగా నేను ఆ అరణ్యవాస వ్రతాన్ని ఆచరించాలి అని రాముని కోరిక. అరణ్యవాసం అంటే ఆయనకి ఉత్సాహం కలుగుతోంది, నిరుత్సాహం ఏమాత్రమూ లేదు. కానీ అవన్నీ, ఆ నియమాలన్నీ నేను అనుభవించగలను ఆనందంగా. మరి సీతాదేవి సుకుమారి కదా, ఆమె కష్టపడుతుంది అనే భావన ఆయన హృదయంలో ఉంది. కానీ రావద్దని స్పష్టంగా చెప్పలేడు ఆయన. ఎందుకు చెప్పలేడు? తండ్రి మాట వినడం రామునికి ఎంత ముఖ్యమో, భర్తను సేవించటం సీతాదేవికి అంత ముఖ్యమనే ధర్మం తెలిసినవాడు కాబట్టి అక్కడున్న కష్టాలన్నీ చెప్పి సీతాదేవి నోటి వెంటే కష్టం లేండి, మీరు బయలుదేరండి, నేను రాలేను, ఇన్ని కష్టాలున్నాయా అని ఏమన్నా అంటుందేమో అని రాముడు అనుకుంటున్నాడు. కానీ సీతాదేవి అలా అననే అనదు. అందువల్లే వల్లించి చెబుతున్నాడు అరణ్యంలో ఉన్నటువంటి కష్టాలు ఏమిటో. అరణ్యవాసం అంటే దొరికింది సమయానికి కందమూలాలు, కావలసిన పళ్ళు అన్నీ సేకరించుకుని హాయిగా భక్షించి నిద్రపోవటం కాదు. అరణ్యవాసం అంటే అందులో రెండో ఆలోచన కూడా చెయ్యొచ్చు. సుఖపడటానికి ఏ బాధరబందీ లేకుండా హాయిగా అరణ్యంలో విశ్రాంతి తీసుకోవచ్చు అని కాదు. అరణ్యవాసం అంటే ఒక వ్రతము. ఆ వ్రతంలో దేవతలను పూజించాలి, పితృదేవతలను పూజించాలి, వచ్చినటువంటి అతిథులను తిరస్కరించకుండా వచ్చిన వారికి ఉన్నంతలోనే వారికి భిక్షను ఇస్తూ అతిథి సత్కారాలు కూడా చేయవలసి ఉంటుంది ఓ సీత. అలాగే రోజుకు 3 మారులు స్నానం ఆచరించాలి, పవిత్రమైనటువంటి స్నానములు ఆచరించాలి, నార వస్త్రాలు కట్టుకోవాలి, జడలు ధరించాలి. ఏది దొరికితే దాంతోనే తృప్తి పడాలి తప్ప ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటే అక్కడ దొరకదు. అంతేకాదు, అరణ్యం అంటేనే విష జంతువులతో నిండినటువంటిది. సర్పములు, అలాగే తేళ్ళు, ఎన్నో రకాలైన విష జంతువులన్నీ ఉంటాయి. అలాగే క్రూర మృగాలు కూడా ఉంటాయి. వాటి వల్ల నీకు భయం కలుగుతుంది. అలాగే అరణ్యవాస వ్రతం చేసేటువంటి వాళ్లకు కోపం ఉండకూడదు, ఎప్పుడూ శాంతంగా ఉండాలి. అలాగే లోభం అంతకన్నా ఉండకూడదు. తపస్సు మీద దృష్టి పెట్టాలి. అంటే మనస్సుని నిశ్చలంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం అరణ్యవాసంలో చేయవలసి ఉంటుంది. భయాన్ని కూడా విడిచిపెట్టాలి. ఎదురుకుండా ఒక సింహమో పులో వెడుతూ ఉంటే దాన్ని చూచి మనం భయపడకూడదు, ఏ విధమైన చర్యలు చేయకూడదు. అప్పుడు అది కూడా భయం లేకుండా వెళ్ళిపోతుంది. అక్కడ అది కనిపించంగానే ఇక్కడే మనం అరిస్తే అది భయపడి మన మీద పడే ప్రమాదం ఉంది. మన నుంచి క్రూర జంతువులకు అపాయం ఉందనే అవి కూడా తలుస్తాయి. అలాగే వాటి వల్ల మనకు అపకారం జరగచ్చు. ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇంట్లో ఉన్నట్టుగా సమయానికి తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారము దొరక్కపోవచ్చు. 1-2 రోజుల పాటు ఆహారం లేకుండా ఉండాల్సిన పరిస్థితులు కూడా అరణ్యంలో కలగవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ తట్టుకునేటువంటి శక్తి ఉంటేనే అరణ్యవాస వ్రతాన్ని మనం ఆచరించగలుగుతాం. కాబట్టి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు నీవు ఎలా అనుభవించగలవు సీత అని అనునయంగా శ్రీరామచంద్రమూర్తి ఆ దుఃఖాన్ని గురించి వర్ణించి చెప్పేటప్పటికీ ఈ రామచంద్రమూర్తి నన్ను అర్థం చేసుకున్నాడు అనుకున్నాను. ఇంకా అర్థం కాలేదు నా మనస్సీనకు. ఇన్ని ధర్మాలు చెప్పాడు. ఏ తత్వచనం శ్రుత్వా సీతా రామస్య దుఃఖిత
ప్రసక్తాశ్రుముఖీ మందం ఇదం వచనమబ్రవీత్. రాముడిలా చెబుతూ ఉంటే త్వరలోనే రామునితో వియోగం నాకు కలుగుతుందేమో, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో శ్రీరామచంద్రమూర్తి, ఎలాగైనా నన్ను ఇక్కడే ఉంచాలని ఆయన ఆలోచిస్తున్నాడు అని ఎప్పుడైతే ఆమె మనసుకు తోచిందో, ఏతత్తు వచనం శ్రుత్వ, ఆ శ్రీరామచంద్రమూర్తి మాటను విని సీత దుఃఖిత, ఆ రాముని మాట వినంగానే దుఃఖం పొంగుకొస్తోంది లోపల నుంచి. మరి మాటలు చెప్పాలి కాబట్టి ఆ దుఃఖం కంఠంలోనే ఆగిపోయి స్పష్టమైనటువంటి మాటలు రావటం లేదు. ప్రసక్తాశ్రుముఖి, కన్నీటితో నిండినటువంటి ముఖము కలిగినదై కంటి వెంట నీటి ధారలు జాలువారుతూ ఉన్నాయి. అలా దుఃఖపడుతూ ఇదం వచనమబ్రవీత్, ఈ మాట ఇలా చెబుతూ ఉన్నది శ్రీరామచంద్రమూర్తితో. సీతాదేవి హృదయంలో ఉన్న భావన ఏమిటి అంటే, అసలు దుఃఖానికి కారణం అరణ్యవాసం కాదు, రాముడితో వియోగమే. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వ్రతం ఉంటుంది. నా వ్రతం ఏమిటి అంటే, నిన్ను అనుసరించి నిన్ను సేవించటమే నా నియమం. ఈ అయోధ్యలో ఉండేటువంటి సుఖభోగాలు కానీ, అద్భుతమైన ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ, అమూల్యమైన రత్నాలు కానీ ఇవేవి నాకు ఆనందాన్ని ఇవ్వవు. నీతో పాటు ఉంటేనే అది నాకు సుఖము. అది అడవైనా, నరకమైనా, ఎడారైనా, సముద్రమైనా, మృత్యువే రాని ఎప్పుడూ నేను నీ వెంటే ఉండాలి నీడలాగా. కాబట్టి అటువంటి అవకాశం లేనప్పుడు ఇక నేను బ్రతికి ఏమి ప్రయోజనం? రాముని వియోగమే దుఃఖహేతువు తప్ప అరణ్యవాసం అనేది నాకేమాత్రము దుఃఖహేతువు కాదు అన్నది. ఇది నిజమైనటువంటి భార్యాభర్తల యొక్క అనుబంధానికి నిదర్శనం. ఇన్ని యుగాలు గడిచిపోయినా కూడా రాముని చరిత్ర, సీతాదేవి మాహాత్మ్యము ఇంతవరకు మనలో జీర్ణమై నిలిచి ఉన్నది. భావి తరాలకు కూడా చెరగని విధంగా ముద్ర వేస్తూ ఉన్నదంటే కారణం ఏమిటి అంటే, ఔన్నత్యంలో, ఔదార్యంలో రాముడు ఎంత గొప్పవాడో సీతాదేవి కూడా అంత గొప్పది. వీళ్ళు ఎందువల్ల ఇలా ఉన్నారు అంటే మనందరికీ ఒక చక్కని నిదర్శనాన్ని అందిస్తున్నారు. భార్యాభర్తలు ఇలా ఉండాలి అని. భార్య తక్కువ, భర్త ఎక్కువ అని ఎక్కడా చెప్పబడలేదు. ఎవరి ధర్మాలు వారికి వివరింపబడ్డాయి. కాలాంతరంలో ఆ ధర్మాలను చూచి మనం భ్రమని పొందుతున్నాం. ఇదంతా కూడా ఒకరికి ఆధిక్యాన్ని ఇవ్వటం కోసం చెప్పారు, ఒకరిని అణచటానికి చెప్పారు అనేటువంటి భావన చూచేటువంటి భ్రమలో ఉంది తప్ప, దృష్టిలో ఉంది తప్ప, పూర్వం నుంచి చెప్పినటువంటి వేదములలో కానీ, శాస్త్రములలో కానీ, పురాణములలో కానీ భర్తతో పాటు భార్యకు సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని మాత్రమే వివరించి చెప్పారు. సీతాదేవి దుఃఖపడుతూ రామునితో ఇలా అంటోంది, ఏత్వయా కీర్తితా దోషాః వనే వస్తవ్యతాం ప్రతి గుణానిత్యేవ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్. ఇంతవరకు నువ్వు చెప్పింది దుఃఖమా? ఇందులో నాకు దుఃఖమేం కనిపించట్లేదే. నీ చేత వర్ణింపబడిన అరణ్య దోషములు ఏవైతే ఉన్నాయో, అరణ్యంలో నివసించాలి, కందమూలాలు తినాలి, నేల మీద శయనించాలి, సుఖలేశమైనా ఉండదు అని నువ్వు చెప్పినవన్నీ గుణానిత్యేవ తాన్ విద్ధి, గుణములుగా నీవు తెలుసుకో. నా దృష్టిలో అవి గుణాలుగా కనిపిస్తున్నాయి. నీ దృష్టిలో నా పట్ల ఉన్నటువంటి అభిమానాతిశయం చేత, ప్రేమాతిశయం చేత నేను కష్టపడతానేమో అనేటువంటి భావన వల్ల అవి నువ్వు దోషములుగా పరిగణిస్తున్నావు. కానీ నా దృష్టితో చూడు, నా మనసుతో పరిశీలించు, అవన్నీ గుణములే తప్ప దోషములు కాదు. ఎందువల్లంటే తవ స్నేహ పురస్కృతాన్, నిరంతరము ఎవరికి దక్కనటువంటి అదృష్టం నాకు ఈ జన్మలో దక్కింది. నీవు నా భర్తవు, పతివి. నీ స్నేహాన్ని అనుభవిస్తూ ఆ స్నేహాన్ని ముందుగా ఉంచుకుని నడిచేటువంటి చక్కని అవకాశం నాకు లభించింది. నీ స్నేహమే గనక నన్ను వెన్నంటి ఉంటే, నన్ను రక్షిస్తూ ఉంటే, అరణ్యమైనా ఒకటే, అయోధ్య అయినా ఒకటే. అసలు నిజానికి నువ్వు లేని అయోధ్యే అరణ్యంతో సమానం. నువ్వు ఉన్న అరణ్యమే అయోధ్య కన్నా గొప్పది. అంతెందుకు,
ముల్లోకములను పరిపాలించేటువంటి దేవేంద్రుని రాజధాని అయిన అమరావతిలో కూడా సుఖం అనేది లభించదు. మన ఏవ మనుష్యాణం కారణం సుఖ దుఃఖయో. ఒక సుఖాన్ని అనుభవిస్తున్నామన్నా దుఃఖాన్ని అనుభవిస్తున్నామన్నా కారణం ఏమిటి అంటే మన మనస్సే. మన మనస్సు ఒక్కసారి మనం మార్పు చేసుకోగలిగామంటే అక్కడే సుఖం అనేది లభిస్తుంది. లేదా ఆ మనస్సు గనక మన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉంటే కనిపించేవన్నీ దుఃఖహేతువులుగానే కనిపిస్తాయి. ఎంత సౌకర్యాలు ఉన్నప్పటికీ మనశ్శాంతి లభించదు. లేదా ఆరు బయట చక్కగా చంద్రకిరణాలు ప్రసరిస్తూ ఉంటే నేల మీద శయనించినా కూడా గాఢ నిద్ర పడుతుంది. హాయిగా ఆనందంగా జీవితం. చాలామంది అలా జీవిస్తూ ఉంటారు. ఎన్ని సౌకర్యాలున్నా ఐశ్వర్యాలున్నా కూడా మనశ్శాంతి లేక బాధపడే వాళ్ళు ఉంటారు. ఎందువల్ల ఇలా జరుగుతోంది? సుఖాలున్న వాళ్ళందరూ మరి ఎప్పుడూ ఆనందంగా ఉండాలిగా. ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, ఏమీ లేని వాళ్ళు ఎప్పుడూ దుఃఖిస్తూ రోధిస్తూ ఉండాలిగా. లోకంలో అలా జరగట్లేదు. ఎందువల్లంటే తాము చేసేటువంటి పనిలో ధర్మం ఉన్నప్పుడు, అది మన వ్రతమని భావించినప్పుడు, ముఖ్యంగా మనసుకు తృప్తి ఉన్నప్పుడు, ఆ తృప్తి అనుభవించేటువంటి వాళ్లకు అంతా సుఖమయంగానే ఉంటుంది. అది మనస్సే ప్రధానమైనటువంటి కారణమవుతోంది సుఖానికి దుఃఖానికి. కాబట్టి ఓ రామచంద్ర, త్వయా కీర్తితాః ఏ దోషాః, నీ చేత కీర్తితాః, ఇంతవరకు వర్ణించి చెప్పావుగా, చెప్పినా అంటల్లా వర్ణించినా. ఎంతో అద్భుతంగా వర్ణించాడు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి మనస్సుని మార్చడానికి. ఆ కీర్తింపబడిన దోషాలు ఏవైతే ఉన్నాయో, ఏమిటా దోషాలు? వనే వస్తవ్యతాం ప్రతి, వనమునందు నివసించుట అనే అంశాన్ని గురించి ఎంతసేపు నువ్వు వల్లించి చెప్పిన ఆ దోషాలు ఏవైతే దోషాలుగా నువ్వు భావిస్తున్నావో, తవ స్నేహ పురస్కృతాన్ తాన్, అంటే నీతో చక్కగా కలిసి వచ్చుట, నీ స్నేహాన్ని అనుభవించుట అనేటువంటి కారణం వల్ల అవన్నీ గుణానిత్యేవా. ఏవ శబ్దం వాడారు. ఏవా అంటే గుణమే. గుణమో దోషమో అనే సందేహం కూడా లేదు. నిశ్చితంగా ఇది గుణమే తప్ప దోషం కాదు. ఎందువల్లంటే రాముని స్పర్శ వల్ల ప్రకృతే పరవశిస్తుంది. దశరథుడు అనుకుంటాడు, అరణ్యంలో ఉండేటువంటి చెరువులు, నదులు, వృక్షాలు ఇవన్నీ ఎంతో అదృష్టం చేసుకున్నాయి. ఎందువల్లంటే ఎల్లప్పుడూ గాలులు కూడా, గాలి చల్లగా ఉంటే అది మనకి సుఖాన్ని ఇస్తుంది. ఆ గాలి కూడా ఎక్కడ సుఖపడుతోంది అంటే రాముని యొక్క శరీర స్పర్శ చేత. వాయువుకి కూడా సుఖం కలుగుతోంది. కాబట్టి ప్రకృతికే సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తితో పాటు నిరంతరము ఆయన స్నేహంతో అభిమానంతో కలిసి ఉండడం అనేది దోషమవుతుందా? అది గుణమే. ఈ విషయాన్ని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? నీ ప్రతాపం గురించి, నీ శౌర్యం గురించి, నీ గొప్పతనం గురించి నీకే తెలియదా ఓ రామచంద్ర? ఎందుకు ఈ విధంగా కొంచెం భయపడినట్లుగా సీతాదేవిని నేను అరణ్యంలో రక్షించలేనేమో అనే సందేహలేసి ఏదైనా నీ హృదయంలో కలుగుతూ ఉన్నదా? ఆ సందేహమే వద్దు. అది నీతో ఉండడం వల్ల అది గుణమే అవుతుంది కానీ దోషం కాదు. అంతేకాదు, భార్యాభర్తలంటే ఆ సంబంధం వేదములలో కూడా వర్ణించబడింది. అర్ధోవా ఏష ఆత్మనః యత్పత్ని. భార్య అంటే ఎవరు అంటే భర్తలో సగభాగమే. దేవతల్ని చూచినప్పటికీ కూడా మనకు అదే కనిపిస్తూ ఉన్నది. పార్వతీ పరమేశ్వరులు, అర్ధనారీశ్వరునిగా ఆయన ప్రసిద్ధుడయ్యాడు. మరి శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో ఉండే పరమాత్మ ఆ శ్రీదేవిని తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. బ్రహ్మగారు తన వాక్కుగా సరస్వతిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు అంత గౌరవంగా వాళ్లను శిరస్సున పెట్టుకుని పూజిస్తూ ఉన్నారు. వివాహ ప్రక్రియలో కూడా ఈ కన్యకామణి ఎవరినైతే వరించిందో ఆ భర్త యొక్క శిరస్సును అధిరోహించి ఉండాలి, అంత గొప్పగా ఉండాలి. ఈనాటి నుంచి ఈ కుటుంబానికి ఈమెయే అధికారిణి అని ఆ మంత్రాల్లో వర్ణింపబడి ఉన్నది. ఒక యజ్ఞం చెయ్యాలన్నా, ఒక పూజ చెయ్యాలన్నా, యాగం చెయ్యాలన్నా, వ్రతం చెయ్యాలన్నా కూడా భార్య లేనిదే అది గడవదు కదా. యజమాని పూజ చేస్తూ ఉంటే పక్కనే ఉండి నీళ్ళు అందించటం,
అలాగే అల్లుడికి కాళ్ళు గడిగేటప్పుడు కూడా భార్య నీళ్లు పోస్తూ ఉంటే భర్త అల్లుని పాదాలు కడుగుతూ ఉంటాడు. ఏ పని చెయ్యాలన్నా కూడా భార్య సహాయం లేనిదే భర్తకు అధికారం లేదు. ఇది సమానత్వం గురించి స్పష్టంగా చెప్పబడింది. అదేవిధంగా నేను యజ్ఞం చేయాలనుకుంటున్నాను, ఆ యజ్ఞానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ తెచ్చాను, ఇవి ఎలా వినియోగించాలో అంతా నా ఇష్టమని యజమాని ఇంట్లో అనుకోవటానికి వీల్లేదు. ఎవరికి ఏ విధంగా ఇవ్వాలన్నా భార్య అనుమతి కావాలి. నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను అని భర్త చెబితే అలాగే అని భార్య అనుమతి ఇచ్చి వాటిని స్పృశించాలి. ఇది యజ్ఞాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ. హవిస్సు కోసం ఇచ్చేటువంటి ద్రవ్యాలు ఉంటాయి, వ్రీహులు, బియ్యము, ఇవన్నీ కూడా ఆ పత్ని స్పృశించి సరే అంటే గాని దేవతలకు కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. ఇలా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆచరించేటువంటి దాన్నే గృహస్థాశ్రమం అంటారు. అది దుఃఖమైన కష్టమైన. మనకి ప్రతిరోజు ఆకాశంలో కనిపించేటువంటి సూర్య భగవానుని కన్నా ముందు మనకు కనిపించేది ఎవరు అంటే ఉషాదేవి అని వర్ణింపబడి, ఆ ఉషాదేవి ఆ సూర్యుని పత్నిగా వర్ణింపబడింది. ఆ ఉషాదేవి ముందుగా కొంచెం వెలుగుగా మనకు కనిపించిన తర్వాత ఆమెను ముందుంచుకుని సూర్య భగవానుడు తరువాత ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవతలే భార్యకు తగిన గౌరవం ఇచ్చి మన్నిస్తూ ఉన్నారు. అలాగే సీతారామాభ్యాన్నమ, శచీ పురందరాభ్యాన్నమ, వాణి హిరణ్యగర్భాభ్యాన్నమ, అరుంధతి వశిష్ఠాభ్యాన్నమ అని చెప్పేటువంటి మంత్ర పదములలో ముందుగా ఎవరిని వర్ణించి చెబుతున్నారు అంటే భార్యను వర్ణించి చెబుతున్నారు. భార్య అనుమతి లేనిదే భర్త తన కర్తవ్యాన్ని నిర్దుష్టంగా ఏ విషయంలోనూ ఆచరించలేడు. నవ్వుతూ చిరునవ్వుతో వచ్చిన అతిథులను ఆదరించి అన్నీ చేసి పెట్టేటువంటిది ఎవరు అంటే గృహిణి మాత్రమే. భర్త ఉద్యోగం చేయటం ఎంత ప్రధానమో, కుటుంబాన్ని నడపటం ఎంత ప్రధానమో, ఆ ద్రవ్యాన్ని సద్వినియోగం చేసి అందరికీ సర్దటం కూడా ఆ గృహిణి ప్రధానమైన ధర్మం. ఈ రెండు సమానమైనవే. బయట ఎంత ఉద్యోగం చేసినా ఇంట్లో ఏమీ నడిపించకపోతే ఏం చేయగలుగుతాడు యజమాని? అంటే ఇంట్లో కార్యములు చేయటం అనేది తక్కువ, బయటికి వెళ్ళి ఏదో సాధించడం అనేది గొప్ప అని కాలాంతరంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మానసిక భ్రమ తప్ప ఆ బయట చేసినటువంటి విధి నిర్వహణ కన్నా ఈ గృహ కార్యం అనేటువంటిది చాలా ప్రధానమైనది. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి, నిన్ను దాటి నేను ఉండను, ఎందుకంటే నువ్వు లేకపోతే నాకు దిక్కే లేదు అని చెబుతూ ఉంటే అందులో వక్రత్వాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది కుటుంబానికి సమాజానికి ఉపకరించటంలో భార్య పాత్ర చాలా ప్రధానమై ఉన్నది. కాబట్టి నిఖిల ద్రవ్యాలకు, ఇంటికి అత్తమామలకు, ఇంట్లో ఉన్న బంధువులకు, ఆశ్రయించి ఉన్న వాళ్ళందరికీ అధికారిని ఎవరు అంటే పత్ని అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నీకు తెలుసుగా రామా, ఇన్ని ధర్మాలు ఉన్నాయి కాబట్టి భర్తను అనుసరించి ఎల్లవేళలా భార్య ఉండవలసిందే తప్ప నన్ను విడిచి నీవు వెళ్ళటం ధర్మబద్ధమేనా? నీ వియోగాన్ని నేను భరించలేను. కాబట్టి ఏత్వయా కీర్తితా దోషాః వనే వస్తవ్యతాం ప్రతి గుణానిత్యేవతాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్. అవన్నీ గుణములే కానీ దుఃఖహేతువులు కాదు. ఇంకా ఏం చెప్పావు? అరణ్యంలో క్రూర మృగాలున్నాయా, జంతువులున్నాయా? మృగా సింహ గజాశ్చైవ శార్దూలా శరభాస్తథా పక్షిణ శృమరాశ్చైవ ఏ చాన్యే వనచారిణః. క్రూర మృగాలున్నాయి, అవి మనకి భయాన్ని కలిగిస్తాయి. అలాగే సింహాలున్నాయి, ఏనుగులు, మదించినటువంటి ఏనుగులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. పెద్ద పులులు ఉంటాయి, శార్దూలములు పెద్ద పులులు ఉంటాయి. అలాగే శరభములు, 8 కాళ్ళు కలిగినటువంటి విచిత్రమైనటువంటి జంతువు అది. అది ఎలాంటిది అంటే శరభం అంటే శృణాతి సింహం, సింహాన్ని కూడా సంహరించగలిగిన గొప్ప పరాక్రమం కలిగినది శరభము. దానికి నేత్రములు పైభాగంలో ఉంటాయి, 8 కాళ్ళు ఉంటాయని దాని లక్షణాలు చాలా విచిత్రంగా చెప్పారు. అటువంటి శరభాలు తిరుగుతూ ఉంటాయి. పక్షులు కూడా ఉంటాయి, పక్షుల్లో కూడా హాని కలిగించేటువంటి పక్షులు ఉంటాయి.
శృమరాహ అంటే చమరీ మృగములలో చాలా పెద్దవైనటువంటి చమరీ మృగములు. ఇలా అరణ్యంలో సంచరించేటువంటి ఏ చాన్యే వనచారిణ, ఆ అరణ్యంలో నివసించేటువంటి ఆ మృగాలన్నీ కూడా మృగ శరభ సింహవారణ ఖగశృమరములెప్పుడేని కానని రూపున్ తగ నినుగని మార్ముగమై బెగడున పరువెత్తు పెరవవే భయమైనన్. ఓ రామ, వాటిల్ని మనం చూస్తే వాటికి భయం కలుగుతుంది, మనకి భయం కలుగుతుంది. ఈ విషయం నాకు తెలుసు. మనమే ధైర్యంగా ఉంటే వాటి పనులు అవి ఉంటాయి. అయినా నీ ఇలాంటి రూపాన్ని చూచిన తర్వాత ఆ మృగాలు అక్కడే ఉంటాయా? పారిపోవా? నువ్వు ఎలాంటి వాడివి? భయంకరమైనటువంటి వాళ్లకు అంతే గాంభీర్యంగా కనిపించి భయపెట్టగలవు. అలాగే ప్రసన్నంగా నీ దగ్గరకు వచ్చి సేవించేటువంటి వాళ్ళకి అంతే ప్రసన్నంగా ఆదరించి చిరుమందహాసంతో ఆదరించగలవు. సముద్రాన్ని మనం చూస్తే గంభీరమైన ధ్వనితో ఇందులో ఎన్నో జలజంతువులు ఉన్నాయి అని అనిపిస్తుంది. అలాగే సముద్రంలో రత్నాలున్నాయి. సంపదలన్నింటికీ ఆ సముద్రుడు నిలయం కాబట్టి రత్నాకరుడు అన్నారు. అలా భయాన్ని కలిగించి ఆనందాన్ని ఇచ్చేటువంటి సముద్రుడు ఏ విధంగా కనిపిస్తాడో అలాగే నువ్వు కూడా ఆ క్రూర మృగముల పాలిట, కఠినులైనటువంటి వారి పాలిట కఠినంగానే వారికి గోచరిస్తావు. నిన్నెప్పుడు అవి చూడలేదుగా, ఎప్పుడు నేనే చూస్తున్నాను నిన్ను. అవి గనక చూస్తే నిన్ను చూడంగానే పారిపోతాయి తప్ప అక్కడ ఉండవు. నీ సామర్థ్యము, నీ తేజస్సు నీకే తెలియదు. అదృష్టపూర్వ రూపత్వాత్ సర్వేతే తవ రాఘవ రూపం దృష్ట్వా అపసర్పేయు భయే సర్వేహి బిభ్యతి. అయినా భర్త అక్కడ కష్టాలు ఉంటాయని చెబుతుంటే మళ్ళీ తిరిగి తన మాటలు స్వతంత్రంగా చెప్పేటువంటి ధైర్యం సీతాదేవికి ఎలా వచ్చిందండి? స్వామి మీరు ఎలాగంటే అలాగే అని ఊరుకోవాలిగా. అదే ఆమెకున్న స్వాతంత్ర్యము. ఎలా వచ్చింది సీతాదేవికి ఆ స్వాతంత్ర్యము అంటే తన ధర్మాన్ని తాను పాటిస్తోంది కాబట్టి. పతి సేవయే భార్యకు పరమధర్మం అని చెప్పారు. అది చేసేటప్పుడు ఆ నిర్వహణలో, ఆ కర్తవ్యంలో తాను నియమంగా ఉన్నప్పుడు ఆ సేవ పొందేటువంటి భర్త కూడా ఆమెకు తల వంచి ఆమె చెప్పినట్టు వినవలసిందే. దాంట్లో వేరే సందేహమే లేదు. కాబట్టి తన ధర్మం పట్ల తనకున్నటువంటి ఆ నియమమే ఆ సీతాదేవి చేత ఆ విధంగా మాట్లాడిస్తూ ఉన్నది. అదృష్టపూర్వ రూపత్వాత్, నీ రూపాన్ని ఎప్పుడూ కూడా ఆ అరణ్యంలో ఉండేటువంటి వనచారులైనటువంటి మృగములు గాని తదితరులు గాని ఎవరూ చూడలేదు కదా. సర్వేతే తవ రాఘవ, నీ రూపాన్ని అవేవి చూడలేదు కాబట్టి ఇంతవరకు నువ్వు ఇలా అనుకుంటున్నావేమో. రూపం దృష్ట్వా అపసర్పేయు, నీ రూపాన్ని చూస్తే అవన్నీ పక్కకి తప్పుకుని వాటంతటవే వెళ్ళిపోతాయి తప్ప మన మీదకి ఎందుకు వస్తాయి? ఆ ధైర్యం నాకుంది, ఆ నమ్మకం నాకుంది. భయే సర్వేహి బిభ్యతి, ఇదొక అద్భుతమైనటువంటి చక్కని మాట. భయం కలిగినప్పుడు సర్వే బిభ్యతి, అందరూ భయపడతారు. ఎదురుకుండా గంభీరంగా కనిపిస్తూ నిన్ను నేను నియంత్రిస్తాను అని భయపెట్టేవాళ్ళు ఉంటారు. అలా భయపెట్టాలని చూచే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఎప్పుడంటే మనం క్రమశిక్షణలో ఉంటే, మన పనిలో మనం ఉండి మనం క్రమశిక్షణగా మన విధిని నిర్వహిస్తూ ఉన్నప్పుడు అవతల వాడు భయపెట్టినట్టు కనిపించినా భయపెట్టలేడు. ఎందువల్లంటే ఇంత నిక్కచ్చిగా ఉన్నటువంటి వీరిని, ఇంత ధర్మంగా ఉన్నటువంటి వీరికి మనం అపకారం ఎలా చేస్తాం అనే భయం వారిలో ఉంటుంది. కాబట్టి ధర్మ మార్గంతోనే, క్రమశిక్షణతోనే, నియమాలతోనే మనం మనని భయపెట్టేటువంటి వాళ్లను ఏమీ అనకుండా భయపెట్టాలి తప్ప మాటలతో భయపెట్టినటువంటి వాళ్లను మనం కూడా మాటలతో భయపెట్టాలని చూస్తే నిజంగా చులకనైపోతాము. ఎవరు ఎన్ని మాట్లాడినా మనం చేసేటువంటి వ్రతమే, మన బాధ్యతే మనని ధర్మ మార్గంలో నిలబెడుతుంది. భయే సర్వేహి బిభ్యతి, భయ కారణం కనిపించినప్పుడు ఎవరైనా భయపడతారు. బయటికి కనిపించకపోవచ్చు, గాంభీర్యాన్ని ముఖంలో నటించచ్చు, కానీ ఆ క్రూరమైనటువంటి జంతువులకు కూడా కుటిల స్వభావం కలిగిన వారి వలె ఆ జంతువులు చూడంగానే అమ్మో వీరి వల్ల మనకేం ఆపద కలుగుతుందో అని భయపడతాయి.
ధనుర్బాణాలు ధరించి గంభీరమైన మనోహరమైన రూపంతో నీవు కనిపిస్తే ఇంతవరకు నిన్ను చూడలేదు కాబట్టి నువ్వేదో అపోహపడుతున్నావు గాని నీ రూపాన్ని గనక ఆ మృగములు చూచినట్లయితే వాటంతటవే భయపడి పారిపోతాయి. అదృష్టపూర్వ రూపత్వాత్ సర్వే తే తవ రాఘవ రూపం దృష్ట్వా అపసర్పేయుః భయే సర్వే హి బిభ్యతి అని చక్కగా ధర్మాన్ని చెబుతూ ఉన్నది సీతాదేవి. త్వయా చ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయ త్వద్వియోగేన మే రామా త్యక్తవ్యమిహ జీవితం. త్వయా చ సహ గంతవ్యం, నీతో పాటే నేను వెళ్ళాలి. నీకొక ప్రత్యేకమైనటువంటి నియమము, నాకొక ప్రత్యేకమైన నియమము లేదు. ఎప్పుడైతే దశరథ మహారాజు రాముడు అరణ్యానికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలో సగభాగం నాకు అందినట్టే. నేను నీలో సగం కదా. నువ్వు వెళ్ళాలి అంటే భర్తతో పాటు భార్య కూడా బయలుదేరాలనే తప్ప రాముడు ఒక్కడు అరణ్యానికి వెడితే చాలు, సీతాదేవి వెళ్ళనవసరం లేదు అని చెప్పినట్టు కాదు. ఆ ధర్మం నీకు తెలీదా? త్వయా చ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయ, పూజ్యులైనటువంటి జనుల యొక్క ఆజ్ఞ చేత. ఈ గురు శబ్దం కూడా చాలా ప్రధానమైంది. గురుజనులు అంటే దశరథుడు. ఏమంటే అరణ్యానికి వెళ్ళమని పంపించేస్తూ ఉంటే సీతాదేవి మామగారిని తిట్టాలి కానీ పూజ్యులైనటువంటి ఆ మామగారు దశరథ మహారాజు వారిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మనం అరణ్యానికి బయలుదేరదామని ఉత్సాహపడుతోంది. ఏమిటి అంటే వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి స్వచ్ఛమైన ఆ నియమం పట్ల ఉన్నటువంటి ప్రేమ. అరణ్యానికి ఎప్పుడు వెళ్ళాలి, ఆ నియమాలు ఎప్పుడు పాటించాలి, అక్కడ ఉన్నటువంటి ఆ పవిత్రమైన హృదయమైన ధార్మికమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించాలి. ప్రవహించేటువంటి శలయాళ్లలో నదీ జలాల్లో పవిత్రమైన స్నానాలు చేస్తూ దేవతార్చన చెయ్యాలి, పూజలు చెయ్యాలి అనేటువంటి కోరిక ఆమెలో విపరీతంగా ఉన్నది. గతంలో కూడా చాలాసార్లు శ్రీరామచంద్రమూర్తిని ఎవరైనా వివాహం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు? అలా విహార స్థలాలకి వెళ్ళి అన్ని దర్శిద్దామని కోరుకుంటారు. కానీ సీతాదేవి ఏం కోరింది? స్వామి, అరణ్యాలకు వెళ్ళి ఋషుల యొక్క ఆశ్రమాలు మనం దర్శిద్దాం, అక్కడ ఉన్నటువంటి పవిత్రమైన వాతావరణాన్ని ఆస్వాదిద్దాం, గురుతుల్యులైన మహర్షుల యొక్క ఋషిపత్నుల యొక్క సేవలో మనం తరిద్దాం, వాళ్ళ దగ్గర నుంచి ధర్మాలు తెలుసుకుందామని అడిగింది. ఇటువంటి పతివ్రత అయినటువంటి భావంలో కానీ రూపంలో కానీ, అటు రూపము ఇటు మనస్సు రెండూ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తితో అతికినట్లుగా సమానమైనటువంటి భావన కలిగినటువంటిది ఆ సీతాదేవి. కాబట్టి త్వయా చ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయ, ఆ దశరథ మహారాజు ఒక గురువు అయ్యాడు. ఏమిటి? రామునికి అభిషేకం చేస్తున్నారా అంటే దశరథ మహారాజు ఆరోగ్యంగానే ఉన్నాడుగా, పెద్దవాళ్ళు ఉన్నంత వరకు మనకెందుకండి అధికారం అని ఆలోచించే మనస్తత్వం సీతాదేవిది. ప్రతిమా నాటకం అనే ఒక నాటకంలో భాస మహాకవి చెబుతాడు. సీతాదేవి దగ్గరికి ఒక పరిచారిక వచ్చి చెబుతుంది, శ్రీరామచంద్రమూర్తికి అభిషేకంట అనగానే సీతాదేవి ఎలా భావిస్తుంది? ఆహా, మా ఆయనకు చక్కగా అభిషేకం జరుగుతోందని భావించలా. అయ్యో, మామగారు ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్యం పర్వాలేదా? ఆయన బాగానే ఉన్నారు, ఆయన ఇష్టంతోనే శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం జరుగుతోందంటే అమ్మయ్య, ఈ రకంగా నేను 2 శుభవార్తలు విన్నాను. ఒకటేమిటి అంటే మామగారు ఆరోగ్యంగా ఉండడం, రెండవది ఏమిటి అంటే ఆయన అంతటా ఆయనే శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం చేయటం. ఆయన దుఃఖంలో ఉండి ఆయన ఆరోగ్యం బాగా లేక అటువంటి పరిస్థితుల్లో రాముడు అభిషిక్తుడైనా అది నా మనసుకు ఆనందాన్నే ఇవ్వదు. అటువంటి ఉదాత్తమైనటువంటి భావన ఆ సీతాదేవి హృదయంలో ఉన్నది. అందువల్ల గురుజన ఆజ్ఞయ, పూజ్యులైనటువంటి గౌరవింపదగినటువంటి ఆ దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ, కైకమ్మ యొక్క ఆజ్ఞ ఎప్పుడైతే మీకు తెలిసిందో అప్పటి నుంచి వేరే ఇంకెవరూ చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా వచ్చి నువ్వు వెళ్ళి అరణ్యానికి అని పేరున చెప్పక్కర్లా. నీ పేరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడే నేను కూడా అరణ్యానికి రావడానికి అర్హతను సంపాదించుకున్నాను. ఆ ఆనందాన్ని నాకు దూరం చెయ్యొద్దు. మీతో కలిసి ఉండడమే నాకు సుఖం తప్ప మీరు లేని చోట ఎన్ని రకాలైన భోగాలున్నా, ఎన్ని రకాలైన పానీయాలున్నా, భక్ష్యాలున్నా అవన్నీ నా హృదయానికి
కష్టాన్నే కలిగిస్తాయి, అర్థం చేసుకోండి స్వామి అని తన మనోభావాన్ని వర్ణించి చెబుతోంది. త్వద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితం. త్వద్వియోగేన, నీ వియోగంతో రామా, ఓ రామచంద్ర, నీ వియోగంతో మే జీవితం త్యక్తవ్యం. ఇన్ని మాటలు ఎందుకు? నీ వియోగం కలిగితే మరణం తప్ప నాకు వేరే గత్యంతరం లేదు. నన్ను విడిచి వెళ్ళావో ఇక నేను మరణించినట్టే. నీ వియోగాన్ని నేను భరించలేను, సహించలేను. ఎందువల్లంటే పతిరిహి దేవో నారీణాం పతిర్బంధు పతిర్గతి. భార్యకు భర్తయే గతి, దిక్కు, దేవత, అలాగే బంధువు, అన్ని రకములు పతి అవుతాడు. పత్యా సమగతిర్నాస్తి. దేవుడేవో చెదురకుండా నుంచున్నా పతి సేవ చేసేటువంటి భార్యకు పతియే దైవం. ఏమి నన్ను సేవించకుండా నువ్వు పతిని సేవిస్తున్నావు అంటే ఈయనే ప్రధానం స్వామి, కాసేపు ఆగండి అనొచ్చు. అంత గొప్పవాడు పతి భార్య దృష్టిలో. అలా చెయ్యటం అనేది భార్యకు తక్కువ కాదు, ఆమెను ఉన్నతమైనటువంటి చక్కని మార్గాలకు తీసుకెళ్లేటువంటి చక్కని ఉపాయము, మోక్షకారకము. భర్త ఎంత బాధ్యత కలిగిన వాడో భార్య కూడా తన కార్యముల చేత అంతే ప్రాధాన్యత కలిగి ఉన్నది తప్ప భర్తను సేవించటం, అత్తమామలను సేవించటం, ఇంట్లో కావలసినటువంటి ద్రవ్యాలు సమకూర్చి అందరికీ అందించటం అనేది భర్త చేసే ఉద్యోగం కన్నా చాలా గొప్ప పని. ఆ గొప్ప పనిని అలా భావించినప్పుడు, మనసు చెదరనప్పుడు ఆ స్త్రీమూర్తి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ భావజాలం మారి మనం ఏదో తక్కువలో ఉన్నామనే భావన కొంచెం లేశమైనా కలిగిందా, అది భ్రమ తప్ప నిజం కాదు అని ఈ పురాణముల ద్వారా, వేదముల ద్వారా, శాస్త్రముల ద్వారా మనకి తెలుస్తోంది. పతి దైవమని భావించేటువంటి ఆ భార్యకు మోక్షం తప్ప వేరే గతి లేదు. దైవతం వా యథాపతి, దైవమే పతి అగుచున్నాడు. నవ్రతైర్నోపవాసైశ్చ ధర్మేణ వివిధేనచ. వ్రతాలు ఆచరించినా, ఉపవాసాలు చేసినా, ఎన్ని విధములైన ధర్మములు ఆచరించినా నారీ స్వర్గమవాప్నోతి ప్రాప్నోతి పతి పూజనాత్. స్వర్గం అనేది రాదు. ఈ వ్రతం చేస్తే ఆ సుఖం కలుగుతుందిట, ఈ పూజ చేస్తే ఫలానా ఆనందం కలుగుతుందిట, దైవం అనుగ్రహిస్తాట. అవన్నీ కూడా గౌణములు, స్వల్పములే. పతిదేవుణ్ణి విడిచిపెట్టి చేసినటువంటి ఈ పనులన్నీ ఆనందాన్ని ఇవ్వజాలవు, స్వర్గాన్ని ఇవ్వజాలవు, మోక్షాన్ని ఇవ్వజాలవు. ప్రాప్నోతి పతి పూజనాత్. భర్తను ఎప్పుడైతే పూజించడం అంటే పాదాల మీద పడి నమస్కరించడం మాత్రమే అని కాదు. ఆయన ఏ విధంగా అయితే సమాజంలో ఈ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ధర్మ మార్గంలో ఉన్నాడో దానికి అనుసంధానంగా ఒక నీడలాగా మార్గదర్శకం చూపించేటువంటి స్థాయిలో ఉండడం అని తప్ప ఇక్కడ పూజ అనగానే కేవలము నమస్కారం చేయటమే అనేటువంటి భావన కాదు. నమస్కారంతో పాటు బాధ్యతలో కూడా సగభాగము, భర్త కన్నా ఎక్కువ గౌరవము, గొప్పతనము భార్యకే లభిస్తుంది ఇటువంటి లక్షణాలతో ఉన్నప్పుడు. కాబట్టి మన మనస్సే ఒక భ్రమని కలిగిస్తోంది, ఒక శంకను కలిగిస్తోంది. మనం ఏదో తక్కువలో ఉన్నామనేటువంటి భావన, అక్కడ తక్కువ చేశారు, ఇక్కడ తక్కువ చేశారు, అవన్నీ వక్రభాష్యాలు తప్ప అందులో నిజం లేదు. ఇటువంటి శ్లోకాలు చదివినప్పుడు మనకు అర్థమైపోతుంది ఆ సీతారామచంద్రుల యొక్క గుణముల ఐక్యత, రూపముల యొక్క ఐక్యత, బాధ్యతలో ఉన్నటువంటి సమైక్యత, ఇవన్నీ కూడా మనకు ఆదర్శం. అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం పఠిస్తూ ఉన్నాం. త్వయాచ సహ గంతవ్యం మయా గురు జనాజ్ఞయ త్వద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితం. నా జీవితాన్నే విడిచిపెట్టేస్తాను అని చెబుతూ ఉన్నదంటే ఆమెకున్నటువంటి ప్రతిభక్తి కానీ బాధ్యత కానీ ఈ శ్లోకాల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. ఈనాడు మనం యథాశక్తి ఆ అయోధ్యాకాండలో ఉన్న విశేషాలు కొన్ని తెలుసుకున్నాం. మరికొన్ని విశేషాలు రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆచార్యుల వారు మన చేత ఈ శ్లోకాలు పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఏతత్తు వచనం శ్రుత్వా సీతా రామస్య దుఃఖితా ప్రసక్తాశ్రుముఖీ మందం ఇదం
ఇదం వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ ఏ త్వయా కీర్తితా దోషాః కీర్తితా దోషాః వనే వస్తవ్యతాం ప్రతి గుణానిత్యేవ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్ తవ స్నేహ పురస్కృతాన్ మృగాసింహాః గజాశ్చైవ శార్దూలాః శరభాస్తథా పక్షిణః శృమరాశ్చైవ ఏ చాన్యే వనచారిణః అదృష్టపూర్వ రూపత్వాత్ అదృష్టపూర్వరూపత్వాత్ సర్వే తే తవ రాఘవ రూపం దృష్ట్వా అపసర్పేయుః భయే సర్వే బిభ్యతి త్వయా చ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయా తద్వియోగేన మే రామ త్యక్తవ్యం ఇహ జీవితం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనత్రింశే సర్గే పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః
దీర్ఘాయుః సైంహికేయః విపులతర యశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.